హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. అలాగే పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనము. అందులో తీపి ఉంటుంది, వగరు ఉంటుంది, చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, అలాగే ఉప్పు కూడా ఉంటుందండి. మరి ఇవన్నీ కలిసి ఉంటేనే కదండీ మనకి జీవితంలో కష్ట సుఖాలు అన్నీ ఏది వచ్చినా కూడా మనము బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలం కదండీ! అదే మనము ఇప్పుడు మన జీవితంలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. సో, మనమైతే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అంటే చేదు, ఉప్పు, పులుపు, వగరు, కారము ఇలా ఏది వచ్చినా, తీపి వచ్చినా, ఏదొచ్చినా కూడా మనము అన్నీ కూడా ఆనందంగా స్వీకరించాలి. అలా జరుపుకునే పండుగనే ఉగాది పండుగ అంటారు. అలాగే దానికోసమే మనము ఈ షడ్రుచులు అనేవి కలిపి చేసుకుంటామండి. దానిని అవి స్వీకరించడం వలన ఉగాది పచ్చడి చేసుకొని, ఆ 6 పదార్థాలు కలిపి తీసుకొని ఉగాది పచ్చడి చేసుకొని, మనము తింటే మనకి జీవితంలో అన్నీ కూడా ఆ ఉగాది పచ్చడి లాగానే ఉంటాయి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి సైంటిఫిక్‌గా అయితే ఉగాదిలో వేప పూత ఉంటుంది కదండీ! వేప పూత తినటం వలన మన పొట్టలో ఏదైనా ఇబ్బంది కానీ, సమస్యలు కానీ ఉంటే అవి కూడా తీరిపోతాయటండి. అంత మంచిది మరి. మామూలుగా అయితే వేప పూత తినమని పిల్లలకిస్తే తినరు కదండీ! అలాగే మనము ఈ షడ్రుచులు కలిపిన ఈ ఉగాది పచ్చడిని మనము పెట్టినట్లయితే కొందరు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా అందరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడి చేసుకొని స్వీకరించండి. అది మనకి ఆరోగ్యానికి మంచిది. అలాగే మన జీవితంలో మనకి రాబోయే కష్ట సుఖాలను కూడా మనము కలగలిపి తీసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్‌తో మనం ఈ ఉగాది పచ్చడి అనేది చేసుకుంటామండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.